ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా. ఇప్పుడు వెనిజులా వ్యవహారంలో అమెరికాకి సంబంధించి రెండు కాదు అర్రజన పిట్టలు అనాలి. ఇప్పుడు వెనిజులాని స్వాధీనం చేసుకున్నాక ప్రపంచంలోనే అతి ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశంలోని ఆయిల్ అంతా అమెరికా సొంతం అవుతుంది. అలాగే విపరీతమైనటువంటి గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గరన నిల్వలు, అది వాళ్ళ సొంతం అవుతున్నాయి. అలాగే ఇంకొకటి వెస్ట్రన్ హ్యాంప్షైర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐరన్ డిపాజిట్స్, అంటే ఐరన్ ఓర్ లాంటి ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం. తద్వారా ఖనిజాలు కూడా అమెరికా సొంతం అవుతున్నాయి. మరోవైపు బాక్సైట్ రిజర్వ్స్ బోలెడంత ఉన్నాయి అక్కడ, అది అమెరికా సొంతం అవుతున్నాయి. అలాగే మినరల్ పొటెన్షియల్, నికెల్ లాంటి మినరల్ కూడా విపరీతంగా దొరికేటటువంటి ప్రదేశం. న్యాచురల్ గ్యాస్ కూడా విపరీతమైనటువంటి ప్రదేశం. ఇవన్నీ లెక్క కడితే 1, 2, 3, 4, 5, 6, 7 రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నటువంటిది. అది మొత్తం అమెరికాకి ఒక్క దెబ్బ 7 పిట్టలు దొరికినట్టయింది.